Hello everyone, నేను డాక్టర్ మౌనిక వర్కింగ్ యాజ్ కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ 49 హాస్పిటల్ ఎల్బీ నగర్ హైదరాబాద్. మనకు ఏఆర్టీ రూల్స్ అని ఒకటి ఉందండి. అదేంటి అంటే వాటి వల్ల మా ఆర్గనైజేషన్స్ లేదా మా డాక్టర్స్ మీదనే కాదు, వస్తున్న కపుల్స్ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కోసం అప్రోచ్ అవుతున్న కపుల్స్ మీద కూడా ప్రభావం ఉంటుంది. వాటికి మీ ట్రీట్మెంట్ రెలవెన్స్ ఎలా ఉంది, వాటి వల్ల చేంజెస్ ఏమొస్తున్నాయి, నువ్వు 2 years లేదా 1 year బ్యాక్ వరకు తీసుకున్న ట్రీట్మెంట్ ఇప్పుడు తీసుకుంటున్న ట్రీట్మెంట్ డిఫరెన్సెస్ ఏంటి, హౌ ఇస్ ఇట్ ఎఫెక్టింగ్ యూ, దాని గురించి ఈరోజు డిస్కస్ చేస్తాను. ఈ ఏఆర్టీ రూల్స్ అన్నవి మాకు ఇంతకు ముందు ఒక 1 year బ్యాక్ వరకు ఏంటి అంటే మాకు ఒక సెట్ గైడ్ లైన్స్ లేదా రూల్స్ లేకుండే ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్. బట్ నౌ ఒక బిల్ పాస్ అయింది గవర్నమెంట్లో అండ్ దట్ హ్యాస్ బీన్ సెట్ ఇన్ టు రూల్స్. అండ్ ఇది ఎప్పుడు ఎఫెక్ట్లోకి వచ్చింది అంటే లాస్ట్ ఇయర్ 2022లో January 25th మనకి రూల్స్ అనేవి తయారయ్యాయి అండ్ దే కేమ్ ఇన్ టు ఎఫెక్ట్. నౌ ఈ రూల్స్లో ఏం చెప్తారు అంటే వేరియస్ గైడ్ లైన్స్, మేము చేసే ట్రీట్మెంట్స్ ఇప్పుడు దే ఆర్ రెగ్యులరైజ్డ్. ఇంతకుముందు హోల్ ఆఫ్ ఇండియాలో ఎన్నో ఫర్టిలిటీ సెంటర్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఒక్కొక్క ట్రీట్మెంట్ ఒక్కొక్క విధంగా ఇస్తారు. దానికి లీగల్ రూల్స్ రెగ్యులేషన్స్ మాకు లేకుండే. బట్ నౌ దే హ్యావ్ బీన్ లేడ్ డౌన్. నౌ వీటిలో మొత్తం గైడ్ లైన్స్ డిస్కస్ చేయడం ఇట్ ఈస్ డిఫికల్ట్ ఇన్ అ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం. బట్ బేసిక్ ఇంపార్టెంట్ వన్స్ నేను ఈరోజు మీతో డిస్కస్ చేస్తాను. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఏంటి అంటే ఏజ్. ఇంతకుముందు మాకు ఈ పర్టిక్యులర్ ఏజ్ ఉన్న వాళ్ళకే ట్రీట్మెంట్స్ ఇవ్వాలి, అవుట్ సైడ్ దిస్ ఏజ్ ఇవ్వకూడదు అని ఇలాంటి గైడ్ లైన్స్ మాకేం లేకుండే. మీరు ఎంతోమంది న్యూస్లో కూడా చూసుంటారు. ఇన్ ద పాస్ట్ పర్టిక్యులర్ ప్లేస్లో ఎంతో ఓల్డ్ కపుల్కి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చింది, డెలివరీ కూడా అయ్యాయి అని ఇలా మల్టిపుల్ న్యూస్ మీరు వినుంటారు. ఎందుకంటే ఆ టైం పీరియడ్లో మాకు సెట్ రూల్స్ లేదు. నౌ ఇప్పుడు ఉన్నాయి. నౌ రూల్స్ సే దట్ ఒక లేడీ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ మేము ఇవ్వాలి అంటే హర్ ఏజ్ షుడ్ బి బిట్వీన్ 21 to 50 years. 21 కంప్లీటెడ్ అయి ఉండాలి అండ్ 50 years లోపల ఉంటేనే మేము ట్రీట్మెంట్ ఇవ్వగలం. సో అండ్ అండర్ ఏజ్ 20-year-old గర్ల్ కమ్స్ టు అవర్ సెంటర్, మేము అసలు రిజిస్ట్రేషన్ చేసుకోలేము, మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేయలేము. అదేవిధంగా 50 above ఉంటే కూడా మేము ట్రీట్మెంట్కి యాక్సెప్ట్ చేయలేము. నెక్స్ట్ హస్బెండ్ సైడ్. నౌ హస్బెండ్ ఏజ్ వచ్చేసి 21 to 55 years. అండ్ లోవర్ లిమిట్ సేమ్ యాజ్ ద లేడీ 21 years ఉంది, కానీ అప్పర్ ఏజ్ లిమిట్ మాత్రం 55 వరకు తీసుకెళ్తారు హస్బెండ్స్లో. సో లేడీ ఏజ్ 21 to 50, హస్బెండ్స్ ఏజ్ 21 to 55 లోపల ఉంటేనే కపుల్ని ట్రీట్మెంట్స్కి మేము యాక్సెప్ట్ చేయగలము అండ్ ప్రొవైడ్ చేయడానికి కుదురుతుంది. సెకండ్ వచ్చేసి డోనార్ గ్యామెట్స్. ఇంతకుముందు సొంత వైఫ్లో లేదా లేడీలో ఒకవేళ ఎగ్ నెంబర్స్ బాగా తక్కువ ఉన్నాయనుకోండి, లేదా ఏదన్నా రిపీటెడ్గా సైకిల్స్లో తనకు ఫెయిల్యూర్స్ వచ్చాయి, అదర్వైజ్ ఇన్ ద పాస్ట్ వాళ్ళకు పిల్లలు ఉన్నారు కానీ సేమ్ జెనెటిక్ ప్రాబ్లంతో సఫర్ అయి చనిపోయి ఉండడము, సమ్ జెనెటిక్ ప్రాబ్లం రన్నింగ్ ఇన్ ద ఫ్యామిలీ, ఇలాంటి కేసెస్లో డోనర్ గ్యామెట్స్ కూడా అడ్వైజ్ అవుతాయి. అంటే వేరే వాళ్ళ ఎగ్స్లో హస్బెండ్ కణాలు వేసి పిండం తయారు చేసుకొని అటువంటి ఎంబ్రియోని లేడీ యూట్రస్లో పెట్టడం జరుగుతుంది. ఈ డోనార్ గ్యామెట్ సైకిల్స్కి మాకు ఇంతకుముందు ICMR అన్న బాడీ రికమెండేషన్స్ మేము ఫాలో అయ్యే వాళ్ళమండి. బట్ ఇప్పుడు ఏంటి అంటే ఈ ఏఆర్టీ బిల్స్ ప్రకారంగా రూల్స్ ప్రకారంగా వెళ్ళాల్సి వస్తుంది. సో ఈ రూల్స్ ఏం చెప్తాయంటే ఏ లేడీ నుంచి అయితే మనం ఎగ్స్ తీసుకుంటున్నామో ఆ డోనర్ లేడీ వయసు 23 to 35 years మధ్యలో ఉండాలి. ఆల్రెడీ తనకు మ్యారేజ్ అయ్యి ఒకరన్నా కిడ్ అన్నది ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆ డోనర్ మీకు ఎగ్స్ ఇచ్చేటుంటే తన ఐడి మీకు లింక్ అవుతుందన్నమాట. దట్ లేడీ ఈజ్ లింక్డ్ టు ద కపుల్. మీనింగ్ ఆ లేడీ వేరే ఇంకెవరికి ఎగ్స్ ఇవ్వడానికి వీలు లేదు. ఫ్యూచర్లో 1 లేడీ ఒక్కసారి ఎగ్స్ ఇవ్వగలదు అండ్ తనలో నుంచి హార్వెస్ట్ మేము చేసిన ఎగ్స్ కంప్లీట్గా ఒక్క కపుల్కి మాత్రమే మేము ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ హోల్ ప్రాసెస్ని ఎవరు లుక్ ఓవర్ చేస్తారు అంటే స్టార్ట్ చేసే ముందు ఆ లేడీకి ఇంజెక్షన్స్ కోర్ట్ ద్వారా జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ డిగ్రీ, సో ఆయన సంతకం తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో ద కపుల్ ఆ లేడీకి మెడికల్ ఇన్సూరెన్స్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ చేసిన తర్వాతనే ఈ ట్రీట్మెంట్ అనేది పాసిబుల్ అవుతుంది అనమాట. దిస్ ఈజ్ అబౌట్ డోనర్ గ్యామెట్స్. లాస్ట్ సరోగేసీ అంటే ఎవరైతే లేడీస్ పుట్టడమే యూట్రస్ లేకుండా పుడతారు కొన్నిసార్లు, అదర్వైజ్ అన్వాంటెడ్ సినారియోస్ వల్ల
యూట్రస్ తీసేయాల్సి వచ్చింది, యూట్రస్లో క్యాన్సర్ వచ్చి కానీ, లేదా డెలివరీ టైంలో హెవీగా బ్లీడింగ్ అవుతుండడం వల్ల స్టాప్ చేయడానికి యూట్రస్ తీయడం, అలాంటి లేడీస్ మళ్ళీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలి అంటే వాళ్ళ గర్భసంచి లేదు కాబట్టి వాళ్ళ అండాశయాల నుంచి తీసిన ఎగ్స్లో వాళ్ళ హస్బెండ్ కణాలు వేసి తయారైన ఎంబ్రియోని వేరే లేడీ యూట్రస్లో పెంచుతాం. దాన్ని సరోగేసీ అంటారు. లైక్ మెనీ నో, ఈ కాలంలో సెలబ్రిటీస్ కూడా ఫ్యూ హ్యావ్ గాన్ త్రూ దిస్ సరోగేసీ ప్రొసీజర్ అనమాట టు హ్యావ్ అ చైల్డ్. సో ఈ సరోగేసీ ప్రొసీజర్ మీద కూడా రెస్ట్రిక్షన్స్ హ్యావ్ బీన్ డన్. ఏంటి అంటే ఇంతకుముందు కమర్షియల్ సరోగేసీ కూడా జరిగేది. ఆ లేడీ ఎవరైతే ముందుకు వస్తున్నారో మీ బేబీని క్యారీ చేయడానికి తన వూమ్లో సర్టన్ అమౌంట్ ఆఫ్ మనీ ఫైనాన్షియల్ ఇన్సెంటివ్ ఇవ్వడం జరిగేది. ఇప్పుడు ఏమంటున్నారంటే కంప్లీట్గా ఆల్ట్రూయిస్టిక్ సరోగేసీ, కమర్షియల్ సరోగేసీ నాట్ అలౌడ్. అంటే తనకు ఫైనాన్షియల్ ఇన్సెంటివ్ లాగా మనం ఏమి ఇవ్వలేము. ఆ లేడీ ఎవరైతే ముందుకు వస్తున్నారో ఓన్లీ విత్ ద మైండ్ సెట్ దట్ షీ వాంట్స్ టు హెల్ప్ యూ రావాల్సి ఉంటుంది. తనకి ఏం చేయాలి అంటే మెడికల్ ఇన్సూరెన్స్ కవర్ చేస్తారు ఆల్మోస్ట్ 3 years స్పాన్కి. అండ్ ఆల్సో తన హోల్ స్పాన్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఏవేవి మెడికల్ ఎక్స్పెండిచర్ అవుతున్నాయో అవన్నీ కపుల్ చూసుకోవాల్సి ఉంటుంది. ఇవి కాకుండా ఎక్స్ట్రాగా ఫైనాన్షియల్ ఇన్సెంటివ్ ఏమి ఇవ్వకూడదు అంటున్నారు ఆల్ట్రూయిస్టిక్ సరోగేసీ. ఇప్పుడు కమర్షియల్ సరోగేసీ ఈజ్ నాట్ లీగల్, ఆల్ట్రూయిస్టిక్ సరోగేసీ మాత్రమే చేయాల్సి ఉంటుంది. దీంట్లో కూడా లేడీ ఏజ్ లిమిట్ ఉంటుంది, తనకు ఆల్రెడీ ఒక కిడ్ ఉండాలి. ఏ కపుల్ అయితే ఎలిజిబుల్ ఉంటారు ఈ సరోగేసీ ఆప్షన్ తీసుకోవడానికి, వాళ్ళకు అసలు కిడ్స్ ఉండకూడదు. ఉన్న ఒక కిడ్ ఏమన్నా ఉన్నా కూడా తనకి ఏమన్నా మెంటలీ ఛాలెంజ్డ్ ఉండడం లేదా లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నప్పుడు దే కెన్ గో ఫర్ దిస్ సరోగేసీ. అదర్వైజ్ నేను అన్నట్టు యూట్రస్ లేదు అని ఉండడము, లేదా యూట్రస్ ఉన్నా కూడా కొన్ని ఇన్ఫెక్షన్స్, టీబీ ఇన్ఫెక్షన్స్ వల్ల పూర్తిగా డిస్ట్రాయ్ అయిపోయింది, ఆ యూట్రస్ ఒక ప్రెగ్నెన్సీని క్యారీ చేయలేదు, వీటన్నిటికీ సర్టిఫికెట్స్ గెయిన్ చేయాల్సి ఉంటుంది. సర్టిఫికెట్ అంటే ఎలిజిబిలిటీ సర్టిఫికెట్, ఎసెన్షియాలిటీ సర్టిఫికెట్. ఇక్కడ కూడా మెడికల్ బోర్డ్, డిస్ట్రిక్ట్ బోర్డ్, బోత్ బాడీస్ టుగెదర్ దే హ్యావ్ టు టెల్, అంటే అవును ఈ కపుల్కి నిజంగా అవసరం ఉంది సరోగేసీకి, అలాంటి సర్టిఫికేట్స్ వాళ్ళు గెయిన్ చేసిన తర్వాతనే ఈ ప్రొసీజర్కి వెళ్ళడం కుదురుతుంది. ఇలా ఈ ఏఆర్టీ బిల్స్లో మల్టిపుల్ రూల్స్ కొత్తగా వచ్చాయండి. ఇవి ఎందుకు అంటే టు రెగ్యులరైజ్ ద ప్రాసెస్, ఇల్లీగల్ ప్రాక్టీసెస్ తగ్గించడానికి, మీ ప్రాసెస్ ద హోల్ ట్రీట్మెంట్ ప్రాసెస్ని స్మూత్ ఫంక్షనింగ్గా తీసుకెళ్ళడానికి ఈ ఉద్దేశంతోనే జరిగాయి. కొంచెం కష్టంగా ఉన్నా టు ఫాలో దెమ్ టు అడ్జస్ట్ టు దిస్ ప్రాసెస్, బట్ ఇట్ ఈస్ అ గుడ్ థింగ్. ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ టు ప్లేస్, వెరీ ఆర్గనైజ్డ్గా జరుగుతుంది కాబట్టి యాజ్ ఇన్స్టిట్యూషన్స్ మాకు కానీ అండ్ ఆల్సో యాజ్ కపుల్స్ మీకు కానీ లీగల్ కవరేజ్ ఎవ్రీథింగ్ విల్ బీ బెటర్ నౌ ఏఆర్టీ బిల్స్ వచ్చిన తర్వాత. అందుకని మీ ఏఆర్టీ బిల్స్ గురించి మీరు తెలుసుకోవడం వెరీ ఇంపార్టెంట్. మీరు ఏదైనా ట్రీట్మెంట్కి వెళ్తుంటే కూడా మీ క్లినీషియన్ని మీరు అడగండి, మీరు వెళ్ళేదానికి ఏమన్నా వాట్ ప్రొవిజన్స్ ఇవన్నీ కరెక్ట్గా జరుగుతున్నాయా లేదా అని చూసుకొని మీరు ఫార్వర్డ్ వెళ్తే ఐడియల్. థ్యాంక్ యూ.